అండ్ అందరికీ నమస్కారం. ఈ సినిమా ప్రేక్షకులందరికీ టాలీవుడ్ నుంచి తాజా అప్డేట్స్ ఈ వీడియోలో రాబోతున్నాయి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మొదటిగా రాజు వెడ్స్ రాంబాయ్ ఈ చిత్రానికి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. అన్ని చోట్ల కూడా, ప్రతి చోట, ఈవెన్ ఈ రోజు కూడా హౌస్ఫుల్ బోర్డ్స్తో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. ప్రతి ప్లాట్ఫామ్లో కూడా దాదాపు ఇప్పటి వరకు ఈ సినిమాకి 80,000 టికెట్లు పైనే అమ్ముడైపోయాయి. అంటే ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అనేది ఒకసారి ఆలోచించండి. చిన్న సినిమాకి ఈ రేంజ్ హిట్ అంటే అది మామూలు విషయం కాదు. అంటే ఈ సినిమాతో రిలీజ్ అయినటువంటి ప్రేమంటే కానీ, అలాగే 12 ఇయర్ రైల్వే కాలనీ, అల్లరి నరేష్ గారి సినిమా, వీటన్నిటితో పోటీ పడుతూ బాక్స్ ఆఫీస్ను దూసుకెళ్ళిపోతుంది అనమాట ఈ సినిమా. ఇక చిన్న సినిమాకి ఈ రేంజ్ సక్సెస్ ఇంకేం కావాలి చెప్పండి. దాదాపు ఈ సినిమాకి ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు అంచనా. ఇక మరొక అప్డేట్, మనందరికీ పెళ్లి సందడి అంటే పాత శ్రీకాంత్ గారి కాదు, శ్రీకాంత్ తనయుడు రోషన్ చేసినటువంటి సినిమా బాగా గుర్తుంటుంది. ఆ సినిమాతోనే అరగ్రేటెడ్ చేసింది శ్రీలీల. రోషన్తో నటించినటువంటి ఆమె ఇప్పుడు విజయ్ యాక్టర్స్గా మారిపోయింది. ఎంతలా అంటే ఆమె కాల్ షీట్స్ కోసం డైరెక్టర్స్ కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. ఆమె చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాఫే, కానీ ఆమెకు భారీ డిమాండ్ ఉంది. కారణం డ్యాన్స్. ఇప్పుడు సేమ్ రోషన్ హీరోగా ఛాంపియన్ అనే సినిమా వస్తుంది. ఈ సినిమాలో అనస్వర రాజన్ అనే అమ్మాయి తెలుగులో ఈ సినిమాతో తెరగ్రేటం చేస్తుంది. సో ఈ అమ్మాయి కూడా దాదాపు శ్రీలీల పోలి ఉండడం వల్ల సో ఆమెలాగే ఈమె కూడా డెఫినెట్గా బిజీ అవుతుంది అంటున్నారు. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్, సర్వానంద్ హీరోగా స్పోర్ట్స్ రేస్ మూవీ బైకర్ అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఒక వారం రోజులు వాయిదా పడింది. సో అభిమానులు కాస్త సర్దుకోవాలి. ఇక అలాగే నెక్స్ట్ అప్డేట్, ఓజీ సినిమా సంచలనం ఎలాంటి సంచలనాలు సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా ఆంధ్ర కింగ్ తాలూకా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైనటువంటి రవిశంకర్ గారు మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కొన్ని కమెంట్స్ చేశారు. అవేంటంటే ఓజీ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్ దానికి మించి ఉంటుంది అని చెప్పడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవతలేవని చెప్పాలి. సో పవన్ కళ్యాణ్ గారి పవర్ మళ్ళీ థియేటర్లో పేలబోతుంది అనమాట. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చి మన డార్లింగ్ ప్రభాస్. ఈయన గురించి మన బాలీవుడ్ నటుడైనటువంటి అనుపమ్ ఖేర్ గారు కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. భారతీయ సినిమాకి సంబంధించి అతిపెద్ద స్టార్ మన ప్రభాస్ అయినప్పటికీ ఆయన చాలా వినయంగా, చాలా సంస్కారవంతంగా ఉంటారు. ఇదే ఆయన ఉన్నత స్థానంలో నిలబెట్టింది అని చెప్పొచ్చు అని చెప్పి ఆయన కమెంట్స్ చేశారు. ఈ మాటలు వినగానే ప్రభాస్ ఫ్యాన్స్ గర్వపడేలా ఫీల్ అవుతున్నారనమాట. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చి ఏంటంటే, తేజ సజ్జా మరొక డిఫరెంట్ దేవుడి చిత్రానికి సైన్ చేశాడు. దర్శకుడు మల్లిక్ రామ్తో కలిసి ఒక పురాతనమైన దైవ కథను కొత్తగా నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ త్వరలో రాబోతుంది కూడా. ఇక మరొక అప్డేట్ ఏంటంటే, గేమ్ చేంజర్లో జరిగినటువంటి జాప్యాల మాదిరిగానే ఆ సినిమాకి చాలా విధంగా విడిచికొట్టిందని చెప్పాలి. ఇప్పుడు సేమ్ అదే విధంగా రాజాసాబ్ సినిమా కూడా డీలే అవుతుందని చెప్పేసి ఫ్యాన్స్ చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే కేవలం ఈ సినిమాకి 47 రోజులు మాత్రమే ఉంది. మరి ఇటువంటి టైంలో ఇవ్వాల్సినటువంటి అప్డేట్స్ కొన్ని గ్లిచెస్ కారణంగా అప్డేట్ ఆగిందని చెప్పేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఫ్యాన్స్ ఎన్నో ఎక్స్పెక్ట్ చేసుకుని ఉంటుంటారు. మీరు ఇచ్చేటువంటి అవుట్పుట్ టైంకి ఇస్తాను అన్నప్పుడు ఇవ్వకపోతే ఫ్యాన్స్ మామూలుగా నిరాశపడరు. అది మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఉన్నది 47 రోజులు మాత్రమే. పైగా పాన్ ఇండియా స్టార్ హీరో సినిమా అన్నప్పుడు ఆ మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. దయచేసి రాజ్యసభ టీం సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఫ్యాన్స్తో మాత్రం అస్సలు ఆటలాడొద్దు. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చి ఏంటంటే, ఆ మధ్య ఒక పెద్ద హీరోకి అలాగే ఒక పెద్ద డైరెక్టర్కి మధ్య క్లాసెస్ వచ్చి ఆ డైరెక్టర్ చేస్తున్నటువంటి సినిమా నుంచి ఆ హీరో బయటకు వెళ్ళిపోవడం మన అందరికీ తెలిసిందే. తర్వాత ఆ నిర్మాతలు ఇద్దరికి కొన్ని విషయాలు చెప్పి మొత్తానికి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు. మళ్ళీ ఆ హీరో ఆ సినిమా సెట్స్లో అడుగు పెట్టడం, సినిమా స్టార్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. అయితే గతంలో వారిద్దరి మధ్య వచ్చినటువంటి వాగ్వాదం ఏదైతే ఉందో కారణం ఏంటంటే, వాళ్ళు తీసినటువంటి ఫస్ట్ షెడ్యూల్ సంబంధించిన ఫుటేజ్ హీరోకి నచ్చకపోవడం వల్ల అన్నమాట. సో ఇప్పుడు ఆ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా అంటే హీరో ఇంట్రడక్షన్ చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారట. సో ప్రజెంట్ ఆ హీరోకి సంబంధించిన ఆ ఇంట్రోనే తెరకెక్కిస్తున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు, ఆ డైరెక్టర్ ఎవరు అనే కదా మీ ఉద్దేశం. ఆ హీరో ఎవరు కదండి, మన జూనియర్ ఎన్టీఆర్, అలాగే ఆ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సినిమా వచ్చి డ్రాగన్. మనం ఆల్రెడీ గతంలో వీడియో కూడా చేశాను. తర్వాత మళ్ళీ హీరో సెట్స్లో అడుగు పెట్టిన తర్వాత వీడియో చేస్తాను, బట్ నాకు కుదరకపోవడం వల్ల వీడియో చేయలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను అనమాట. అందుకే మెన్షన్ చేసి చెప్తున్నాను. సో మళ్ళీ అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్రోని చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారట. మళ్ళీ అది రీషూట్ చేస్తున్నారు అనమాట ప్రజెంట్. సో ఇది డ్రాగన్ సినిమాకి సంబంధించిన అప్డేట్. ఇక మరొక అప్డేట్ వచ్చేటంటే, నిఖిల్ సిద్ధార్థ సినిమా స్వయంభూ. ఇది ఒక చక్రవర్తి ఆవిర్భావం మరియు స్వర్ణయుగం కథను చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 13 రిలీజ్ కాబోతుంది.
13 ఎందుకంటే 13 శుక్రవారం, 14 శనివారం, 15 మహాశివరాత్రి ఆదివారం వచ్చింది. సో వీని అన్నిటి దృష్ట్యా వీళ్ళు కరెక్ట్‌గా ప్లాన్ చేసి రిలీజ్ చేస్తున్నారనమాట. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియో కూడా ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ మరో అప్డేట్ వచ్చి ఏంటంటే 'మహావీర నరసింహ' ఈ సినిమా గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ఒక యానిమేటెడ్ మూవీ సృష్టించినటువంటి కలెక్షన్స్ మామూలుగా కాదు, ప్రపంచం సృష్టించిందని చెప్పాలి. ఈ సినిమా బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్స్‌లో భాగంగా ఆస్కార్ 2026 లాగిన్ లిస్ట్‌లోకి చేరిందనమాట. నామినేట్ అయితే అయింది. నిజంగా మన ఒక భారతీయ సినిమా, అది కూడా మన ఒక పురాతన సనాతన ధర్మం గురించి ఉన్నటువంటి సినిమా ఆస్కార్ లిస్ట్‌లో చేరడం నిజంగా మన భారతీయులందరూ కూడా గర్వపడవలసిన విషయం అని చెప్పాలి. ఖచ్చితంగా ఈ సినిమా సెలెక్ట్ అయ్యి ఆ అవార్డు ఈ సినిమా కొడుతుందనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఆ లిస్ట్‌లోకి 35 సినిమాలు చేరితే మన తెలుగు నుంచి ఈ ఒక్క సినిమా మాత్రమే ఉంది. నిజంగా మన తెలుగువాడు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పాలి. ఇక చివరిగా మరొక అప్డేట్ ఏంటంటే మన ప్రభాస్ గారి గురించి. ప్రభాస్ గారు ప్రెజెంట్ సినిమా షూటింగ్స్‌కి బ్రేక్ ఇచ్చారనమాట. ఆయన 2-3 డేస్‌లో జపాన్ వెళ్ళబోతున్నారు. ఎందుకంటే గతంలో అక్కడ ఉండేటువంటి ఫ్యాన్స్‌కి ఒక మాట ఇచ్చారు ఆయన, తప్పకుండా త్వరగా మళ్ళీ మీ దగ్గరికి వస్తానని. అయితే ఆయన దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ కంటిన్యూస్ సినిమా షూటింగ్స్ ఉండడం వల్ల, బిజీగా ఉండడం వల్ల వెళ్ళడానికి అవ్వలేదు. మధ్యలో ప్రమోషన్ టైంలో వెళ్ళినా ఆయన పెద్దగా అక్కడ స్పెండ్ చేసిందో తెలియదు. సో అందుకోసం ఏంటంటే ఈసారి కొంచెం షూటింగ్స్ బ్రేక్ ఇచ్చి, పైగా ఇలాగ త్వరలో రాజాసాబ్ సినిమా రిలీజ్ కూడా ఉంది కాబట్టి అలా వెళ్ళి ఇలా వచ్చి మళ్ళీ షూటింగ్‌లో పాల్గొంటారనమాట. సో అందువల్ల ఏంటంటే కొంచెం స్టాప్ చేశారనమాట షూటింగ్‌ని. సో మళ్ళీ ఫ్యాన్స్‌ని అక్కడ అందరిని కలిసి మీట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వచ్చేస్తారు. అప్పుడు యథావిధిగా షూటింగ్‌లో పాల్గొంటారనమాట. సో ఇవన్నమాట మన ఈరోజు అప్డేట్స్. ఈ అప్డేట్స్‌లో మీకు ఏ అప్డేట్ నచ్చింది? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను.